ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, గడిచిన 3 దినాలు నేను ఊళ్ళో లేను, నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు వెళ్తే మరి వాక్యం పంపించడానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్కి అయితే ఉండదు, అక్కడ టేబుల్ ఉండదు, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండవు. కాబట్టి కొన్నిసార్లు మీటింగ్స్కి వెళ్ళినా పంపించడం కుదరదు. ఏరియామైనా ప్రార్థన చేయండి, అవకాశాన్ని బట్టి పంపడం జరుగుతుంది. మంచిది. యేసు స్వరం కార్యక్రమాన్ని ఎంతోమంది ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, చక్కటి వర్తమానం అందిస్తున్నారని దేవుడికే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాం. చాలాసార్లు మన జీవితంలో మనకి ఏమనిపిస్తుంటుందంటే, మనం ఎంతోమంది నమ్మి వారితో స్నేహం చేసి, వారితో సహవాసం చేసి, వాళ్ళు ఉన్నారులే పర్వాలేదు, మాకు పలానోళ్ళు ఉన్నారు, మాకు పర్వాలేదు, పలానోళ్ళు సాయం చేస్తారు, పర్వాలేదు, పలానోళ్ళు ఆదుకుంటారు, పర్వాలేదు, పలానోళ్ళు ఎప్పుడు నాతోనే ఉంటున్నారు కదా, వీళ్ళు సాయం చేస్తారు కదా, పర్వాలేదు అనే ఉద్దేశం కలిగినప్పుడు వారు కొన్నిసార్లు మోసం చేసినప్పుడు ఏమనుకుంటామంటే, ఇదేంటిది నేను ఎంత ప్రేమించాను, ఇదేంటిది నేను ఎంత ఆదరించాను, ఇదేంటిది నేను ఇన్ని చేశాను, వారు ఎందుకు వదిలేశారు అనే ఆలోచన చాలామందికి వస్తుంటుంది. పిల్లలు, ఒక విషయం మీరు గమనించాలి, ఎవరికి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు వాళ్ళు విడిచిపెడతారు, వదిలేస్తారు. కబుర్లు చెప్పినంత మాత్రాన నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే బతకలేను, దొంగ మాటలు చెప్పేసి నేను మాయ చేసి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు లేకపోతే బతకలేను, నువ్వంటేది. కానీ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వదిలేస్తారు. వాళ్ళు ఎవరైనా సరే, నీతో ఎన్ని సంవత్సరాలు స్నేహం చేసినా, ఎంత సహవాసంలో ఉన్నా అయితే ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభులు వారు మాత్రం ఎన్నడూ విడిచిపెట్టరు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఎప్పటికీ నీతో సహవాసం చేసి నీతో ఉన్నవాడు ఆయనే. గమనించాలి ప్రియులారా. ఎందుకు మాట చెప్తున్నా అంటే, యోహాను సువార్త 15:18 ఒక మాట ఉంటుంది, మిమ్మల్ని నేను అనాథులుగా విడవను, మీ దగ్గరికి వస్తాను. ఐ వోంట్ లీవ్ యూ. మిమ్మల్ని నేను అనాథులుగా విడవను, మీ దగ్గరికి వస్తాను. ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని వదలు, నేను మీ దగ్గరికి వస్తాను, మీకు సహాయం చేస్తాను. మరి ఎవరు చేస్తారో మనకంటే, ఖచ్చితంగా దేవుడు ప్రభులు వారు యేసయ్య చేస్తారు సహాయం. మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ కూడా వ్యర్థమే. మనం అనుకుంటాం, వీళ్ళు ఉన్నారు పర్వాలేదు, వాళ్ళు ఉన్నారు పర్వాలేదు, మా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు పర్వాలేదు, అయ్యో నాతో ఎప్పుడు స్నేహం చేసేవాళ్ళు ఇలా చేస్తారా ఆలోచన నీకు వస్తుంటుంది. ఒక ఆలోచన నీకు రావాలి, ఏంటంటే యేసయ్య ఉన్నాడు నాకు సహాయం చేయటానికి, ఆయన ఖచ్చితంగా దిగి వస్తాడు నా కోసం అనే ఆలోచన నీకు రావాలి. అదే ప్రభు అన్నాడు, అనాథులుగా విడవను. ఫిబ్రవరి 13:5 ఉంటుంది, నేను విడవను, ఏమాత్రం ఎడబాయను. ఆయన విడిచిపెట్ట కదా. విడిచిపెట్టని దేవుణ్ణి మానేసి విడిచిపెట్టేవాళ్ళ కోసం ఎందుకు ఆరాటం, విడిచిపెట్టేవాళ్ళ కోసం ఎందుకు ఆరాటం, ఆతృత. గమనించాలి పిల్లారా, మన జీవితంలో దేవుడు కొంతమందిని కావాలని తొలగిస్తాడు, కావాలని వారిని బయటికి లాగేస్తాడు. మరి కొంతమందిని కలుపుతాడు. కలిపినా తీసేసినా ఏమైనా ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే యేసయ్య నీతో ఉన్నాడు అని. కాబట్టి సాక్షాత్ యేసు ప్రభునే సిలువేసే టైంలో అందరూ వదిలేశారు. ఆయన దగ్గర ఉంటూ, ఆయనతో తింటూ, ఆయనతో సహవాసం చేసిన వాడు సిలువేసినప్పుడు అందరూ వదిలేశారు, ఎవరు లేరు. ఆయన అంటాడు, నేను ఒంటరిని కాదులే అన్నాడు ఆయన. ప్రియులారా, ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా నిన్ను నమ్మినోడు మోసం చేశారా, వదిలేశారా, దూరం అయిపోయారా, పోతే పోనీ, డోంట్ కేర్. వాళ్ళని పట్టుకొని బతిమాలి, వాళ్ళ వెనకాల తిరిగి, మీరు లేకపోతే నాకు కుదరదు, మీరుంటేనే నాకు బాగుంటుంది, మీరుంటే నాకు అన్ని ఆ మాటలు మనం అనకూడదు. గమనించాలి పిల్లలు. ఎందుకంటే వాళ్ళ వల్లే జరుగుతుంది అని నీకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, నువ్వు నిన్ను ప్రేమించేవాడిని వదిలేస్తావు, నీకోసం పనిచేసేవాడిని వదిలేస్తావు, నీ చుట్టూ ఉన్నవాడిని వదిలేస్తావు. ఎవరిని పట్టుకుని ఏలాడతావు అంటే, ఎవరైతే రానంటున్నారో, ఎవరైతే చేయను అంటున్నారో, ఎవరైతే నీకు దూరం అయిపోతున్నారో వాళ్ళని పట్టుకుని ఏలాడతావు. కానీ నీ చుట్టూ చేరి నీకు సహాయం చేసేవాడిని వదిలేస్తావు. దేవుడు కొంతమంది నీకు పంపుతాడు, వాళ్ళని వదిలేస్తావు. నువ్వు ఆ వదిలేసిన పట్టుకుని ఏలాడతావు. అందుకే సక్సెస్ కనబట్ల చాలామంది జీవితాల్లో. సేవకులకి ఏంటి, సంఘాలు ఏంటి, సక్సెస్ లేదు వాళ్ళకి.
కుటుంబాలు కూడా అంతే. వదిలేసిన వాళ్ళు పట్టుకుని ఏలాడుతూ బతిమాలి, అయ్యో నా కుటుంబ సభ్యులు కదా వీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి, వీళ్ళని ఎందుకు దూరం పెట్టాలి అనే ఆలోచన నీకు వస్తుంది. మరి వాళ్ళకి రావాలిగా, నీకు వచ్చినప్పుడు వాళ్ళకి రావాలి కదా. వినండి ప్రియులారా, అయితే ఒక్కటి ప్రభు చెప్పే మాట, మిమ్మల్ని అనాథులుగా విడవను. యోహాను 15:18 నేను మీ దగ్గరికి వస్తాను. ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా జాగ్రత్తగానండి. ఆయన ఉన్నాడు. ఎవరు వెళ్ళిపోయినా స్తోత్రం, ఎవరు ఉన్నా స్తోత్రం. బతిమేలే తత్వం, రమ్మని అడుక్కునే తత్వం. మనం చులకన చేసుకుంటున్నాం అంతే. మనం అలాగ ఎప్పుడైతే అన్నామో మనం చులకన చేసుకున్న వాళ్ళు అనుకుంటారు, వీళ్ళకి మేము వెళ్తే కానీ గడవదు, వీళ్ళకి మేము చేస్తే కానీ గడవదు, మేము లేకపోతే వీళ్ళు ఎందుకు కొరగారు అనే ఆలోచన ఆటోమేటిక్గా మనమే రప్పిస్తున్నాం వాళ్ళకి. ఎలా రప్పిస్తున్నాం అంటే మనం బతిమాడడం వల్ల. గమనించి మనం బతిమాడడం వల్ల. యేసేపుని మరి కొట్టేసి తోసేసినప్పుడు యేసేవాళ్ళని బతిమాడలేదు కదా, ఏమనలేదు. దానికి తెలుసు దేవుడు తోడుగా ఉన్నాడు నాకు అన్న సంగతి యేసేపు తెలుసు. మోషేని తృణీకరించినప్పుడు, మోషే గురించి అణుక్కున్నప్పుడు, మోషే మీద తిరగబడినప్పుడు మోషే ఏమనలేదు ఒక్క మాట కూడా. ఎందుకంటే మోషే తెలుసు తనతో ఉన్నవాడు దేవుడు ఉన్నాడని. ఇలా ఈ ఉదయకాలం యేసు స్వరం దానికి చెప్పేది ఏంటంటే, ఎవరు వెళ్ళిపోయారని నిరాశపడద్దు, ఎవరిని వదిలేశారని నిరాశపడద్దు, ఎవరు దూరం అయిపోయారని నిరాశపడద్దు. నువ్వు నమ్మినోళ్ళే, నీ చుట్టూ చేరినోళ్ళే, నీకు సహాయం చేస్తానన్న వాళ్ళు నీకు ద్రోహం చేశారు, నిరాశపడదు. ఇవన్నీ పక్కన పెట్టే, డోంట్ కేర్. కొనే పోయేవాడు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు. దేవుడి సంకల్పంలో, దేవుడి ఉద్దేశంలో ఎవరున్నారో వాళ్ళే ఉంటారో గమనించాలి. ఒకసారి బతిమాలుకుందాం, ఒకసారి ఇల్లు అడుగుదాం, ఒకసారి తీర్పాటుగా అడుగుదాం. ఏంటది? ఎందుకు వచ్చిన మాటని? వాళ్ళకి నిజంగా రావాలని ఉంటే, నీ గురించి వాళ్ళు తెలుసుంటే, నువ్వెంత గొప్పవాడో ఎంత గొప్పదని వాళ్ళు తెలుసుంటే, నీ ప్రేమ వాళ్ళు తెలుసుంటే వాళ్ళు విడిచిపెట్టరు, ఎప్పటికీ వదలరు నిన్ను. ఏం జరిగినా వదలరు. వదిలేసే దగ్గరికి వచ్చారంటే గమనించాలి ప్రియులారా, బహుజాగ్రత్త కలిగి ఉండాలి మనం. యేసుని అందరూ వదిలేశారండి. ఒకసారి అంటాడు ఆయన శిష్యుని పిలిచి, మీకేమైనా వదిలేరు ఉందంటే. అలాంటి, అయ్యా మిమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్ళగలం మేము, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నిన్ను వదిలి వెళ్ళలేమో ఎక్కడికి. 12 మంది కాదు యేసులో శిష్యులు, చాలామంది ఉన్నారు. అందరూ వదిలేసి 12 మంది మాత్రం వదలలేదు. పిల్లలు గమనించాలి మనం. కొన్నిసార్లు ఒంటరోళం అయిపోయాం. ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన బతుకు, నమ్మినలు మోసం చేశారు, నమ్మినలు వదిలేశారు, నమ్మినలు సహాయం చేయట్లేదు, నేను వాళ్ళని నమ్ముకొని కూర్చున్నాను. గమనించాలి పిల్లలు. నీ దృష్టిలో జ్ఞాపకం చేసుకో, నీకు ఎవరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళ ద్వారా నీ పని చేయించుకో. నీకు అక్కర్లేని దూరం వెళ్ళిపోయినాడు నువ్వు బ్రతిమాలొద్దు, వాళ్లే చెయ్యాలని అనొద్దు, వాళ్లే కావాలని అనొద్దు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి ఏర్పాటులో ఉన్నవారు నీకు సహాయం చేస్తారు, దేవుడి చిత్తంలో ఉన్నవారు నీకు హెల్ప్ చేస్తారు. అంతేగాని నువ్వు ఎంతసేపు కూడా నేను ఒంటరిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను, నమ్మినలు మోసం చేశారు, లేదండి. ఆ మాట మనం వాడకూడదు. యేసయ్యని వైపు చూడు. నీకు కొంతమందిని యేసుప్రభు చెప్తాడు, వాళ్ళ ద్వారా నీ పని చేయించుకో. నీ కొంతమంది సంకల్పం చొప్పున వస్తారు నీ దగ్గరికి, వాళ్ళ ద్వారా నీ పని చేయించుకో. అంతేగాని నీ దగ్గరికి వచ్చి చేస్తానన్న వాళ్ళని, నీతో సహవాసం చేస్తానని మానేసి ఎవరో రాణేళ్ళ కోసం, వదిలేసిన వాళ్ళ కోసం వెనకాల తిరిగి వాళ్ళని బతిమాలుకొని వాళ్ళు అదమ్మా ఇదమ్మా అనడం వల్ల అనుచులకనైపోతున్నాం, లోకు అయిపోతున్నాం. వీళ్ళు ఎప్పుడింతే మమ్మల్ని బతిమాలుకుంటే కానీ అలా గడవదు, మమ్మల్ని అడుక్కుంటే కానీ అలా గడవదు అనే తత్వం నువ్వు కలగజేస్తున్నావు వాళ్ళకి. గమనించాలి పిల్లలు. యేసుప్రభు చెప్పారు, మీరు వెళ్ళిపోవాలంటే మీరు వెళ్ళిపోండి అన్నాడు. కానీ మరి బాబు వెళ్ళకండి రా బాబు, మీరు వెళ్ళిపోతే నేను ఏమైపోతాను అనలేదైనా. అయ్యో మీరు వదిలేతే ఎలాగరా బాబు అని అనలేదు. దావీదనలా, మోషే అనలేదు, బైబిల్లో భక్తులు అనలేదు. వాళ్ళు ఇప్పుడు దేవుని వైపే చూశారు. వాళ్ళు నడిపించేవాడు ఆయన, ఆదరించేవాడు ఆయన, స్వస్థపరిచేది ఆయన, ఆకలి తీర్చేది ఆయన. ఎవడెడుతున్నాడా? ఎవడ నేను పోషిస్తున్నాడా? ఎవడ నీ ఆకలి తీరుస్తున్నాడా? ఎవడ నీ అప్పులు కడుతున్నాడా? ఎవడ నీకు దగ్గరికి వచ్చి ఎలా ఉందని అడుగుతున్నాడా? అటువంటి నీకెందుకు వాళ్ళ గురించి బాధ? చాలామంది చేసే పొరపాట్లు అయ్యానండి, చాలామంది చేసే పొరపాట్లు అయ్యాయి. వాళ్ళు ప్రేమించేవాడిని వదిలి మానేసి ప్రేమించలేని వారి కోసం వెంటబడి వాళ్ళతో చేయడం చాలా తప్పు. నేర్చుకోండి. ప్రభు ఉన్నాడు. యేసు వైపు చూడండి. ప్రభు ఎవరినొకరు ఏర్పాటు చేస్తాడు, అంతకంటే మంచివాడిని ఏర్పాటు చేస్తాడు, నీకు ఇంకా గొప్పవాడిని నీకు ఏర్పాటు చేస్తాడు సహాయం చేయడానికి. కాబట్టి ఉదయకాలం ప్రియులారా,
దేవుని వైపు చూడండి. యోహాను 15:18 ఉంది, మిమ్మల్ని అనాథలుగా విడవని మీ దగ్గరికి వస్తాను మాట ఇచ్చాడు ఆయన. వదలడు, వస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా వస్తాడు, ఎలా ఉన్నా వస్తాడు, ఎక్కడున్నా వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా వస్తాడు. కొంతమంది పిలుస్తాం పని రమ్మని, రారాళ్ళు. ఒకళ్ళు వస్తాను ఆ టయానికి రారు. రకరకాల మనుషులు ఈ లోకంలో ఉన్నారు, కానీ ఆయన అలాగ అండవు. అన్నాడా వస్తాడు, సాయం చేస్తాడా చేస్తాడు, ఆదుకుంటాడు. ఆయన దగ్గర రెండు మాటలు లేవు, ఒకటే మాట. వేసే దగ్గర ఒకటే మాట, మీ దగ్గరికి వస్తాను అన్నాడు. వచ్చాడు. శిష్యులు సముద్రంలో అల్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నీళ్ల మీద నడిచి వెళ్ళిపోయాడు ఆయన. వాట్ ఏ వండర్ఫుల్ లవ్ ఆఫ్ గాడ్. నీళ్ల మీద నడిచి వెళ్ళిపోయాడండి. తెల్లవారుజామున నీళ్ల మీద నడిచి, దోణి రెడీగా లేదేమో అక్కడ, దోణి నడిపేవాడు, పడవ నడిపేవాడు ఎవడు లేడేమో అక్కడ. నీళ్ల మీద నడిచి వెళ్ళిపోయాడు. వస్తాడు ఆయన అంతే. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు రాలేదా? వచ్చాడు. పౌలుకు శీలను సెరసాలు వేసినప్పుడు రాలేదా? వచ్చాడు. దానియేలు సింహంలో రాలేదా? వచ్చాడు. వస్తాడు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. మిమ్మల్ని అనాథులుగా విడవను మీ దగ్గరికి వస్తాను. యోహాను 15:18. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని మీద ఆధారపడండి. ఖచ్చితంగా దేవుడు అన్ని సమయాల్లో నిన్ను ఆదుకుంటాడు. ఎలా ఆదుకుంటాడో, ఎప్పుడు ఆదుకుంటాడో, ఎక్కడ ఆదుకుంటాడో ఆలోచన నీకొద్దు, కానీ ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు, నీ సహాయం చేస్తాడు. అటువంటి గొప్ప నిరీక్షణతో యేసు ప్రభు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 98498649. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.